నువ్వెవరికి సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వెవరిని నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి. ఏదో మార్చాలని తాపత్రయపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. కష్టం అందరికీ శత్రువే కానీ నిజమైన మిత్రులెవరో చూపించి వెళ్ళేదదే. సముద్రంలో చారి నీళ్లు కలుషితమైతే సముద్రమంతా చెడిపోయినట్లు కాదు. ఎక్కడో ఒక చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన నీలో మంచితనం పోయినట్లు కాదు. ప్రశాంతమైన మనసే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలిగిన అస్త్రం. మీ జీవితం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది. దానికి అలవాటు పడండి. మనిషి తన బాధ్యతగా అవిశ్రమంగా ప్రయత్నిస్తేనే భగవంతుడు తన వంతు సాయం చేస్తాడు. మనిషి ప్రయత్నించకుండా చూస్తుంటే భగవంతుడు కూడా విగ్రహంలాగానే కనిపిస్తాడు. కలల్ని నెరవేర్చుకోవటానికి ప్రతి ఉదయము మీకు అవకాశమే. ప్రతి అవకాశం అందిపుచ్చుకోవాలి. అనుకున్నది సాధించుకోవాలి. సహజంగా లభించే వాటిని సృష్టించలేరు, కానీ ఆదా చేయగలరు. స్వార్థం కోసం వాటిని పాడు చేస్తే భవిష్యత్తును నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రయత్నిస్తేనే గెలుపో ఓటమో ఏదో ఒకటి వస్తుంది. వెలిగించినప్పుడే కదా దీపమైన వెలుగునిచ్చేది. మనుషులు నచ్చితే మాట్లాడతారు, నచ్చకుంటే వదిలి వెళ్ళిపోతారు. ఒంటరితనం నచ్చినా నచ్చకున్నా మీతోనే ఉంటుంది. అందుకే ఒంటరితనమే మంచిది. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మీలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. విజయం మీకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సాధించింది సంతృప్తినిస్తుంది. మనిషి కంటే మానవత్వం గొప్పది. నీతి, న్యాయం, ధర్మం, సహజ విలువలు అంతకంటే గొప్పవి. వెనక మాట్లాడుకునే వారి గురించి అసలు పట్టించుకోకండి. ఎందుకంటే వారి స్థానం మీ వెనకే. ముందు మాట్లాడే ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం లేదు కనుక. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. బరువులు మోసేవారి కంటే బాధ్యతలు మోసేవారు గొప్పవారు. నమ్మిన వారు మోసం చేశారని కుమిలిపోకు. గుడ్డిగా నమ్మటం నీ తప్పే అని సరిపెట్టుకోవాలి. కానీ దేవుడు అనేవారు ఒకడున్నాడు. లెక్క సరిచేయకుండా ఊరుకోడు. మోసపోవటం అంటే అమాయకత్వం కాదు, మంచితనం. దాన్ని వాడుకునేవాళ్లే నిజమైన మోసగాళ్ళు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ 3 జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. జీవితంలో ఎప్పుడు నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించటం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైంది. విలువలేని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. నీతో అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. బాధలు నోర్చుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుతూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన్నటుడు ఓ మధ్యతరగతి మనిషి. మరణించిన మనిషికి భుజం ఇవ్వటానికి ఎలా తొందరపడతారో బ్రతికున్న మనిషికి చేయూతనివ్వటానికి అలాగే పోటీ పడాలి. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. చేరవలసిన గమ్యం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళతావు. ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు. కాలమే సమాధానం చెబుతుంది. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్య లేని మనిషి లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. నా ఇష్టానికి అదృష్టం లేదు, నా బాధకి సమాధానం లేదు,
నా కోపానికి కారణం లేదు, నా జీవితానికి అర్థం లేదని ఎప్పుడూ బాధపడకు. మిగిలిన జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. బంధాల్లో మనుషులు చేసే పెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతు, ఆలోచించడం 0, రియాక్షన్ 200%. ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడన్నది నిజమైతే, లోకంలో కూటిగతి లేని ఎందరో అభాగ్యులు ఈ పాటికి సుఖ సంపదలతో తులతూగేవారు. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. నీ కీడు కోరుకునే వారిని నీ దగ్గరికి రానివ్వకు. ఖాళీ కడుపు ఆకలి విలువ తెలుపుతుంది. ఒంటరితనంలో అనుబంధం విలువ తెలుస్తుంది. అవకాశం చేయి జారితే కాలం విలువ తెలుస్తుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది. తెగే ముందు ఆలోచించాలి, అది భారమైన బంధమైన. చిన్న చిన్న మాటల వల్ల గొడవలు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మాటను వదిలేయాలి, కానీ ఆ మనిషిని వదలకూడదు. నువ్వు ఒకరి జీవితంలో సంతోషాన్ని పెన్షన్లా రాయలేకపోయినప్పటికీ రబ్బర్లా దుఃఖాన్ని చెరపటానికి ప్రయత్నించు. ఒక్కసారి ఒకరికి మీ హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చారంటే మీ గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. కొన్నిసార్లు మీ మంచితనమే ఒంటరిని చేస్తుంది. అది మీకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి మీ దగ్గర ఏమీ మిగలదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. ఎవరిని అతిగా ఇష్టపడకండి. వారి వల్ల మీ మనసుకు పొరపాటున గాయమైతే కన్నీళ్ల నాపటం మీ వల్ల కాదు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులో నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమణాలు వడ్డిస్తారు. పాలు పోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత మంచిగా ఉన్నా వారు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటారు. తనపై తనకు విశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడు బలవంతుడే. నిత్యం సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పటికీ బలహీనుడే. గెలిచినప్పుడు వచ్చే ఆనంద బాష్పాల కన్నా ఓడినప్పుడు వచ్చే కన్నీటికి తెలుసు బాధ ఎలా ఉంటుందో. మంచివారి కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవారి కోపం నిప్పు లాంటిది, ఎప్పటికైనా కాల్చివేస్తుంది. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. డబ్బులే లేవనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బులు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ప్రతిదీ డబ్బుతో కొనగలరు అనుకుంటారు, కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవే అనుబంధాలు, ఆప్యాయతలు. ఏం సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డవారు అనే పేరు మాత్రం సంపాదించకు. మనిషికి స్వేచ్ఛ కావలసింది ఎగరటానికి కాదు, ఎదగటానికి. చెయ్యాలి అనుకున్న వారికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలు కాదు. తనకు కష్టాలు రాకూడదని భగవంతుని కోరుకోవటం మనిషి తత్వం. తనకొచ్చిన కష్టం మరెవరికి రాకూడదని కోరుకోవటమే మానవత్వం. ఆస్తులు కూడబెడితే కుబేర్లు అవుతారో లేదో తెలియదు, కానీ ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుబేర్లే. కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించలేకపోవటం, వంకర వ్యక్తిత్వానికి వంత పాడటం రెండు ఒకటే. అవకాశం మాత్రమే సులువుగా వస్తుంది, విజయం మాత్రం కష్టపడిన వారిని వరిస్తుంది. గతం నీ తలలో ఉంది, భవిష్యత్తు మాత్రం నీ చేతుల్లోనే ఉంది. మార్పు అనేది జీవిత న్యాయ సూత్రం. దాన్ని ఒప్పుకోకుండా గతాన్ని తలుచుకునేవారు, వర్తమానాన్ని అంగీకరించిన వారు బంగారు భవిష్యత్తును కోల్పోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.